ఎవడైతే పండుగ చేసుకోవాలో వాడేమో మంచిగా చర్చిలో కూర్చొని అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకు మంచిగా ఇప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుంటాడు మన యేసుప్రభుకి. మనమేమో వాని పండుగకు మనం తాగి రోడ్ల మీద వండుతాను. తాగి తిరిగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి కనబాలు పడి గవర్నమెంట్కి 1000 కోట్లు 2000 కోట్లు అర్ధరాత్రి పొద్దుపోటీలు అని వాళ్ళ వార్తలు రాసుకొని మనకి వస్తున్నాం మనం. ఇక తాగుబోతున్న ఆ కోట్లను అవమానిస్తానికి ఆయన నేను ఒక విజ్ఞప్తి చేస్తానా. సో ఉగాది పండుగ గట్టి చేసుకొని న్యూ ఇయర్ మనది కాదు ఆయన. ఇక మీరు చేతనైతే న్యూ ఇయర్ నాడు ఎవడన్నా నిజంగా ఎవరైనా ఒక్కడైనా సరే అర్ధరాత్రి పండుగ లేచి ఏదో ఒక హిందూ దేవుని ప్రార్థనలు చేసి ఒక వీడియో పెట్టారు, నాకు పుణ్యం ఉంటుంది అట్లా. ఏమిటికా అని వాని పండుగకు వాడేమో మంచిగా అదేదో ఇప్పుడుంటాయి హైదరాబాద్లో చర్చిలు బొర్చీలు అన్ని. తెలంగాణలో తెలంగాణ ఏపీ ఏదైనా సరే ఒక క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయరు అర్ధరాత్రి 12 గంటలకు. వాని ఛానల్లో మొత్తం లైవ్లే ఉంటారు. ఇక 1,00,000 మంది లైవే చూస్తుంటారు, 1,00,000 మంది. ఒకడు ఉంటాడు, వాని పేరు నాకు తెలియదు కానీ వాని ఛానల్ అయితే 2 లక్షలు 3 లక్షలు లైవ్ కంటిన్యూషన్. పొద్దుగా లేదు చూస్తాను 20 లక్షలు 2 మిలియన్. వాడు దేవుని మీద దేవుని భక్తులు అవుతాడు 31st నైట్. మనమే తాగుబోతులం అవుతాను వాని పండుగకు. వాని వల్ల రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి. పనిరేమో అంది వాని వల్ల రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి. మన పని కాదు, మన నెత్తి మనది కాదు, బొత్సు మనది కాదు, అంటే కత్తి మనది కాదు, బొత్సు మనది కాదు. మనం మాత్రం 1000 కోట్లు సంపాదించి పెడుతున్నాం అర్ధరాత్రి న్యూ ఇయర్.